echo of his call. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషం. వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ దిన వాక్యం ధ్యానం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్నట విడుదల. దేవుని సన్నిధిలో విడుదల ఉంది కనుక ప్రియమైన వాళ్ళరా, అనేక మంది లోకమంతా చూసినట్టయితే విడుదల కోసము స్వంత కోసము వెతుకుతూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని అందుకు కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలో విడుదల ఉంది, దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో ఆనందం ఉంది, దేవుని సన్నిధిలో సమస్తము కలిగి ఉంది. ప్రేమలా ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు ప్రేమ దొరకదు, కానీ దేవుని సన్నిధిలో నీకు ప్రేమ, సంతోషం, సమాధానము దొరుకుతూ ఉంటుంది. ప్రేమలో అందుకంటున్నాడు కీర్తనకారుడు, సంతోషముతో యెహోవాను సేవించండి. దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించండి, దేవుని సన్నిధిలో ఆయన ధ్యానించండి, దేవుని సన్నిధిలో కీర్తనలతో పాడుతూ ఆయన సంతోష గానములతో స్తుతి గానములు చేయడని లేఖంలో తెలియజేసిన ప్రేమనుల. ఇంకా ఒక వాక్యం మనం చూసినట్టయితే కీర్తనలు, అదే కీర్తనలు 122 1వ వచనంలో మనం చూసినట్టయితే ప్రియమైన వాళ్ళరా, 122 కీర్తనలు 1వ వచనం. ఇందులో చూసినట్టయితే యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెహోవా మందిరంలోకి వెళ్ళుదమని జనులు చెప్పినప్పుడు నేను సంతోషిస్తున్నాను అంటున్నాను. ప్రియమైన దేవుని సన్నిధికి మనం ఎట్లా వెళ్ళట? సంతోషంతో వెళ్ళంట. ఎందుకంటే అక్కడ ఆనందం ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది ప్రేమల, అక్కడ సమాధానము దొరుకుతుంటుంది ప్రేమల. మనకి ఈ లోకంలో ఎక్కడ వెళ్ళినా కానీ మనకి సమాధానం దొరకదు, కానీ దేవుని సన్నిధిలో మనకి ఎల్లప్పుడూ సమాధానం దొరుకుతుంది ప్రేమల. ఆయన సన్నిధిలో ఆనందం దొరుకుతుంది ప్రేమల. ఆయన సన్నిధిలో మనకు కుటుంబానికి ఓదార్పు కలుగుతుంది. ఆయన సన్నిధిలో మనకు ఎల్లప్పుడూ సంతోష గానములతో స్తుతి గానం చేసడంలో దేవుని మనము ఆనందంగా ఉంటుందని తెలిసింది ప్రియమల. తర్వాత చూస్తే ప్రియమల అంత మాత్రం కాదు, రోమీయులు 12వ అధ్యాయము 1వ వచనం ఉంటే మీరు రూపాంతరము పొందిరి అంటున్నాడు. ఎట్లా? మీరు మారు మనసు పొంది. ప్రియమనుల రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము, మీరు మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరము పొందుడి. మీరు మారు మనసు పొందటం వలన రూపాంతరం పొందుడి అంటున్నాడు. ప్రియమనుల మతం మార్పిడి వలన మీకు ప్రయోజనం లేదు, కానీ మీ యొక్క మనసు మార్చాలి, మనసు హృదయము మార్పుకు రావాలి. ప్రేమ మతం మార్చడం వలన మనకు ఎలాంటి ప్రయోజనము లేదు. ప్రియమైన వాళ్ళరా, నీ హృదయంలో అనేకమైన ఘోరమైన పాపలను పెట్టుకొని నీ హృదయంలో అనేక ఇతరులతో అందరితో జగడం వేస్తూ ఇతరులతో సమాధానం లేకుండా అనేక విధంగా చేయటం వలన మనకు ప్రయోజనము లేదు. మారు మనసు అవసరత ఉన్నది ప్రేమల. ప్రతి ఒక్కరికి మారు మనసు ఒక అవసరత ఉంది ప్రేమ వాళ్ళరా. మారు మనసు పొందటం వలన, లేకపోతే దేవుని సన్నిధిలో వచ్చటం వలన మనకేం కలుగుతుంట? మన హృదయము మారు మనసు పొందుతుంది ప్రేమల. మతం మార్చడం వలన ప్రయోజనం లేదు, కానీ నీకు మనసు మారటం వలన రూపాంతరము పొంది దేవుని యొక్క సమాధానం నీకు వస్తుంది. దేవుని యొక్క శాంతి సమాధానము మీకు కుటుంబానికి అందుతుంది. ప్రేమల కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోష గానంతో పిల్లలు ఎల్లప్పుడూ వర్ధిల్లుతారు. ప్రేమల సమాధానం లేని కుటుంబం అనేకమైన కుటుంబాలు ఉన్నాయి, సంతోషం లేని కుటుంబాలు అనేకమైన కుటుంబాలు ఉన్నాయి. కారణం ఏంటి ప్రేమల? దేవుని సన్నిధి వాళ్ళు వెదగటం వలన. అందుకంటున్నారు కీర్తనకారుడు, దేవుని సన్నిధిని వెదగటం వలన సంతోషము ఉంటుందంటున్నారు. ప్రేమల సంతోషముతో యెహోవాని సేవించండి అంటున్నారు. ఆయన సన్నిధిలో ప్రార్థించండి, ఆయన సన్నిధికి రండి, జనములుగా కూడి ఆయన సన్నిధికి రండి అని లేఖంలో తెలియజేస్తున్న ప్రేమల. చూడండి, దేవుని సన్నిధిలో మనం ఆరాధించడం వలన ఆఫీసులో ఎట్లా ఉంటాం? మన ఆఫీసులో ప్రియమైన వాళ్ళ మన యొక్క యజమానికి మనము మంచిగా ఉంటాము, ఆయనకి ఎప్పటికీ లాస్ అవ్వకుండా చేస్తూ ఉంటాము. కారణం ఏమిటి? దేవుని యందు భయభక్తి కలిగిన వ్యక్తులు కాబట్టి, దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తులు కాబట్టి, దేవుని యొక్క భయం ఉంది కనుక ఆయన యొక్క మన యొక్క యజమానికి మనం ఎప్పుడు మనము లాస్ చేయము, ఎల్లప్పుడూ ఆయనకి ప్రియమల్ల ప్రాఫిట్ ఇచ్చేవారంగా ఉంటాము. అక్కడ మాత్రం ఆఫీసులో మాత్రం కాదు, కానీ మనం వెళ్ళే ప్రతి ఒక్క చోటలో ప్రియమల్ల దేవుని యొక్క సమూహంలో ఉన్న ప్రజలు ఎట్లా అంటే మారు మనసు పొంది రూపాంతరం పొంది ప్రియమల్ల మంచి మనసుతో ప్రతి ఒక్క పనులలో అభివృద్ధి
కలిగిస్తూ ఉంటుంది. అదే దేవుని యొక్క శక్తిగా ఉంది ప్రియమనుల. చూడండి ప్రియమనుల, ఇంకా మీకు అనేకమైన లేఖలు తెలియజేయాలని ఆశిస్తున్నాను ప్రియమనుల. మనకు ఆఫీస్కి అనేక మంది వస్తుంటారు పోతుంటారు, కానీ మన అయ్యగారు అందరితో ఎట్లా మాట్లాడతారు ప్రియమనుల? వాళ్ళని మతం మార్పిడి చేయరు, కానీ అట్లా వాళ్ళ మనస్సు మారేటట్టుగా చేస్తుంటారు ప్రేమల. ప్రేమ సమాధానముతో మాట్లాడి వారిని ప్రియమల దేవుని సన్నిధిలో నిలబెట్టి ప్రియమల వాళ్ళ కుటుంబంలో ఎల్లప్పుడూ వర్ధులుటకు సమాధానమైన మాటలు మాట్లాడి వారి కుటుంబంలో గొడవలు లేకుండా, ఇప్పుడు సమాజంలో చూస్తే అనేక మంది కుటుంబంలో గొడవలతో ఉంటుండే, అనేక పిల్లలు చూస్తే ప్రేమైన వాళ్ళ కుటుంబం తల్లిదండ్రులతో యుద్ధం చేస్తుంటారు, తల్లిదండ్రులతో వ్యాజ్యం చేస్తుంటారు. కానీ ప్రేమల కారణం ఏమంటే దేవుని సన్నిధి నుండి దూరముగా పోవటం వలన, సాతాను వలన దూరి అనేక విధములైన కృతంత చేస్తూ ప్రేమల వాళ్ళకి హృదయంలో పాడు చేస్తున్నారు. అందుకే దేవుని సన్నిధిని వెదకాలంటున్నాడు ప్రేమల. చూడండి ప్రేమల, దేవుని ఆలయంలో ఎట్లా ఉంటుందంట, కష్టకాలం ముందు ఆదుకుంటుందంట, దేవుని ఆలయం సంతోషిస్తుందంట, దేవుని ఆలయం సమాధానం ఇస్తుందంట, దేవుని ఆలయం మేలుతో కూడిన స్థలమ ప్రేమల. దేవుని ఆలయం ఎట్లుంటుందా? మేలుతో కూడిన స్థలముగా ఉంటుంది. చూడండి ప్రేమల, ఇక్కడ బైబిల్లో నేను మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని మీకు చూపించబోతున్నాను. చూడండి, తీయండి. నిర్గమకాండము 31వ అధ్యాయము. నిర్గమకాండము 31వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసినట్లయితే, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను చూడుము, నేను యూదా గోత్రములో ఊరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలు అని పేరు గల వారిని పిలిచి తిని. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూడండి, ఊరు కుమారుడైన బెసలేలు అని పేరు గల వారిని పిలిచినాడు. ప్రియమైన బెసలేలు మీరు అనేక మంది మాట వినుంటారో లేదో నాకు తెలియదు, కానీ అనేక మందికి పేరు పెట్టుంటారో నాకు తెలియదు, కానీ మొట్టమొదటి వింటున్నాను. బెసలేలు అనే పేరు గల వ్యక్తిని పిలుస్తున్నారు ప్రేమల. ఈ దినమ ప్రేమల బైబిల్ మనం అనేవి చూసితే సమయంలో దేవుడు పిలిచినాడు, అబ్రహామును పేరు పెట్టి దేవుడు పిలిచినాడు, దావీదును దేవుడు పేరు పెట్టి పిలిచినాడు, మోషేను దేవుడు పేరు పెట్టి పిలిచినాడు. ఈ దినము వాకిండ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు ప్రేమల. తల్లి గర్భమందు మనం రూపింపబడ మునిపే మనం ఎరిగిన దేవుడు ప్రేమల. మన పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనలను ఎరిగిన దేవుడు. అందుకని నిన్ను పేరు పెట్టి పిలిచినానంటున్నాడు ప్రేమ. మన యొక్క ప్రతి ఒక్క పరిస్థితి, మన సమస్తము దేవునికి ఎరుకై ఉంది. అందుకంటున్నాడు దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు ప్రేమ. మనకు ఒక్కొక్కరి పేరు ఆయనకి తెలిసే ఉంది, మన యొక్క పరిస్థితులు ఆయనకి తెలిసే ఉంది ప్రేమలు. అందుకంటున్నాడు ఆయన ఊరు కుమారుడు బెసలేలు అని పేరు గల వారిని పిలిచి తిని అంటున్నాడు ప్రేమల. ఆయనకి సమస్త ప్రతి ఒక్క వారి పేరులు తెలిసి ఉన్నది. ఇక్కడ చూడండి ప్రియమైన వారరా, ఆయన బెసలేలు అనే ఒక వ్యక్తి క్రీస్తుపురము 1400 సంవత్సరాల క్రితమే ఉండిన వ్యక్తి. అంత మాత్రం కాదు, బెసలేలు అనే మాటకు దేవుని నీడ, ఇట్లా దేవుని నీడని అర్థమ ప్రియమైన వాళ్ళరా. ఇక బెసలేలు ఏం చేస్తానంటే పేరు పెట్టి పిలిచాడు ప్రియమైన. ఎందుకంటే దేవుని సమూహంలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పెట్టి పిలుస్తున్నాడు ప్రియమైన. నా సన్నిధికి రా. దేవుడి సన్నిధిలో వచ్చే ప్రతి ఒక్కరికి ప్రియమైన దేవుడి ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. తర్వాత వచ్చిన మనం గమనించితే ప్రియమైన చూడండి, విచిత్రమైన పనులను కల్పించటకు 3వ వచనం అంటున్నాడు. విచిత్రమైన పనులు. ఈ యొక్క బెసలేలు గారు విచిత్రమైన పనులు, దేవుని కొరకై విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారంట. సూపర్ న్యాచురల్ వర్క్స్. ఎట్లా ఆయన విచిత్రమైన పనులు చేస్తుండే వ్యక్తి ప్రేమల. మన యొక్క సంఘంలో కూడా చూసినది ప్రేమల, కొన్ని సంవత్సరాల ముందు మన దగ్గర సాధారణ మైక్గా ఉన్నది. అయ్యగారు మన యొక్క సంఘంలో సాధారణ చిన్న చిన్న మైకులు పెట్టి జరిపిస్తారు. కానీ అయ్యగారికి ఇచ్చిన దేవుడిచ్చిన మంచి టాలెంట్లు బట్టి, దేవుడిచ్చిన మంచి తెలివిని బట్టి ప్రియమైన వాళ్ళరా విచిత్రమైన పనుల ద్వారా గొప్పగా సాధించారు. మైక్ సిస్టమ్ మార్చారు. తర్వాత ఇంతకుముందు పాటలు పాడేటప్పుడు మనం ఏం చేస్తుంటామంటే చేతులు తట్టు పేపర్ తీసుకొని బుక్కులు చూసి పాటలు పాడుతుంటాము. కానీ దేవుని కృప ఉన్న అయ్యగారు దేవుడికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇప్పుడు మనకి ఎల్ఈడిలో వేస్తున్నాయి పాటలు. ఎన్నట్లు వస్తున్నాయి? ఎల్ఈడిలో వస్తున్నాయి. ఎల్ఈడీలు చూస్తూ మనం పాటలు పాడుతున్నాము. చేతులు తడుతూ దేవుని ఆరాధిస్తూ దేవుని నామను మహింపరుస్తూ మనము
పాడుతున్నాం ప్రియుల. సమస్త ఘనత మహిమ దేవునికే చెందులాగన ఇలాంటి జ్ఞానం ఇచ్చినట్టు దేవునికి సన్నిధిలో జ్ఞానం ఉంది ప్రియమనులారా. దేవుడి సన్నిధిలో సమస్తము కలిగి ఉన్నాము కనుక ప్రియమనులా చూడండి, ఈ యొక్క బెసలేలు గారు విచిత్రమైన పనులు దేవుని కొరకై చేస్తూ ఉన్నారు. ఇంకా చూస్తే ప్రియమనులా మన యొక్క బైబిల్ కాలేజ్ ఓపెన్ చేసిన ఈవినింగ్ బైబిల్ కాలేజ్ మన అయ్యగారి ద్వారా ఓపెన్ చేయబడే కారణం ఏమంటే ప్రియమనులా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రియమనులా అనేక మందికి ప్రయోజనకరంగా ఉన్నట్లు అనేక మంది నశించిన ఆత్మలు బలపడుటకు వాళ్ళకు చదువుకుంటకు ఈవినింగ్ బైబిల్ కాలేజ్ కూడా జరిపించబడింది. ఇంకా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా మనకి అయ్యగారి ద్వారా జరిపించబడిన కారణం ఏమంటే ప్రియమనులా అనేక మంది పేద ప్రజలు చదువుకున్నటకు వాళ్ళకు ప్రయోజనకరంగా ఉండటకు ప్రియమనులా ఈ రీతిగా జరిగింది. అందుకే ఇవన్నీ కారణం ఏమిటి, దేవుడు విచిత్రమైన పనులు తన యొక్క సేవకుల ద్వారా జరిపిస్తూ ఉంటాడు ప్రియమనులరా. చూడండి, అంత మాత్రం కాదు, 3వ వచనం అంటున్నాడు, ప్రియమనుల బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయటకును పొదుగుటకై రత్నములు సానబెట్టుటకు కర్రలతో చెక్కుటకును సమస్త విధమైన పనులను చేయటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ సంపూర్ణంగా చేసి ఉన్నాను. ప్రియమనుల అంత మాత్రం చూడండి, ఇక్కడ ఏమంటుంటే 2వ వచనంలో పేరు పెట్టి పిలిచినాడు. తర్వాత 3వ వచనం అంటున్నాడు విచిత్రమైన పనులు చేయటకు చేయించాడు. తర్వాత 5వ వచనం వచ్చి చూసినట్లయితే ప్రియమనుల దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఉన్నాను. దేవుని ఆత్మ పూర్ణిగా చేసింది ప్రియమనుల. సమస్తము దేవుని ఆత్మ ఎవరి దగ్గర ఉంటుంది ప్రియమనుల, గొప్ప గొప్ప నూతన కార్యాలు సాధించుటకు ఉపయోగపడుతుంది ప్రియమనుల. దేవుని ఆత్మ ఎవరి దగ్గర ఉంటుందో వారు నూతన సృష్టిగా మారుతారు. దేవుని యొక్క ఆత్మ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు అనేకమైన అసాధారణమైన కార్యాలు జరిగిస్తూ ఉంటారు ప్రియమనుల. మన యొక్క సంఘంలో చూసినట్లయితే అనేకమైన దేవుని కృప వలన అనేకమైన అసాధారణమైన కార్యాలని జరుగుతుంది, ఊహించిన కార్యాలని జరుగుతున్నాయి. మన యొక్క బైబిల్ కాలేజ్ జరుగుతుంది. అంత మాత్రం 16 భాషల్లో మన యొక్క పత్రికలు ఇస్తుంటే దేవుని యొక్క కేవలం దేవుని యొక్క కృపయే ఉంది ప్రియమనుల. ఈ ప్రియమనుల ఈ యొక్క మనం భారతదేశంలో ఇలాంటి పత్రిక జరిగించుటకు ఇచ్చిన దేవుని కృపను బట్టి దేవుని మనం స్తుతించాలి ప్రియమనుల. అందుకంటే అసాధారణ కార్యములను జరిపిస్తాడు. మనం దేవుని ఊహించిన కార్యములు గొప్ప కార్యములు మన జీవితంలో కానీ మన యొక్క సంఘంలో కానీ దేవుడు జరిపిస్తాడని తెలియజేస్తున్నాడు ప్రియమనుల. అందుకంటున్నాడు వాక్యం అంటున్నాడు 5వ వచనంలో వాని దేవుని ఆత్మ పూర్ణిగా చేస్తున్నాను మరియు నేను దానుగోత్రములో నుండి అతను రప్పించాను. నిజమే ప్రియమనుల, దేవుడు అసాధారణ కార్యములు జరిపిస్తున్నాడు. 13వ వచనంలో మనం చూసినట్టయితే ప్రియమనుల అదే వాక్యంలో గ్రంథములో 13వ వచనం నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలను మిమ్మల్ని పరిశుద్ధపరచుచు యెహోవాను నేనే. నిజమే ప్రియమనుల, విశ్రాంతి దినమును మనము అందుకంటే దేవుని సన్నిధిలో మనం వస్తే ఏమంటే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని సన్నిధిలో మనకు బలం అనుగ్రహించబడుతుంది. దేవుని సన్నిధిలో మనకు సమాధానం ఉంది ప్రియమనుల. దేవుని సన్నిధిలో మనకు సమస్త పలమైన ఆశీర్వాదములకు కారణముగా ఉంటుంది ప్రియమనుల. దేవుని సన్నిధి మేలుతో కూడిన స్థలము ప్రియమనుల. నీకు ఏ స్థలం దేవుని సన్నిధి తర్వాత ప్రియమనుల జ్ఞానంతో కూడిన స్థలముగా ఉంది. నీకు జ్ఞానము కొద్దిగినట్టయితే దేవుని సమూహాన్ని వెదకాలి ప్రియమనుల. అలాగే దేవుని సన్నిధిలో ఏముందంట స్వస్థత ఉంది ప్రియమనుల. అనారోగ్యంతో బాధలతో కష్టంతో ఉన్న మీకు ఇక్కడ దేవుని సన్నిధి ఎట్లా ఉందంట మీకు స్వస్థత కలిగించే స్థలముగా ఉంది. ఇది ఏమో వాక్యం వింటున్నాం. ప్రియ సహోదరులరా, దేవుని యొక్క సన్నిధి మనము వెళ్ళాలి. అందుకంటున్నారు దేవుని సంతోషంతో యెహోవాను సేవించండి. దేవుని సన్నిధి మనం ఎందుకు వచ్చినాము? ఆయన్ని సంతోషంగా ఆరాధించటగాను ఆయనను స్తుతించటగాను వచ్చినాము. కనుక దేవుని సన్నిధిలో మనం ఆరాధించడం వలన ప్రియమనుల ఆయన మనకు సమస్త విధమైన ఆశీర్వాదాలను కలుగజేస్తూ ఉంటాడు. మన చప్పట్లు తట్టడం వలన దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. దేవుని స్తుతించడం వలన దేవుని పాడటం వలన ప్రియమనుల మనకు దేవుడు శక్తి బలాన్ని అనుగ్రహించి. అందుకని దేవుని సన్నిధిని వెతకాలి ప్రియమనుల. దేవుని సన్నిధి వెతికే ప్రతి ఒక్క కుటుంబం కానీ, దేవుని సన్నిధి వెతికే ప్రతి ఒక్క వ్యక్తి కానీ, దేవుని సన్నిధి వెతికే ప్రతి ఒక్క దేశమైనా కానీ అది ఆశీర్వాదకరంగా ఉంటుందని తెలియజేసింది. అక్కడ ఏమంటేనే అల్లలు ఉండవు, అక్కడ గొడవలు ఉండవు, అక్కడ పోట్లాట్లు ఉండవు, సమాధానంతో ఆ దేశము ఉంటుంది. ఆ దేశము అభివృద్ధితో కలిగిన దేశంగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధిని వెతుకుతారో, ఎప్పుడైతే దేవుని సమాధానం కొరకు వెతుకుతారో, దేవుని సన్నిధికి మనం పరిగెడతామో ప్రియమనుల అక్కడ ఆశీర్వాదములు ఉంటాయని
తెలియజేస్తూ ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్న చివరగా ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కూటాన్ని ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఇంతవరకునైనా మీకు వాక్యముతో మాతో మాట్లాడేందుకే మీకు వందనాలు ప్రభా. మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, మీరు మమ్మల్ని బలపరిచే దేవుడు తండ్రి. మీరు మా కృపతో నింపే దేవుడై ఉన్నారయ్యా. మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. ఈ లోకంలో ఎవరు చేయవదనా కానీ మీరు మమ్మల్ని చేయవదిలే దేవుడు కాదు తండ్రి ప్రభా. మీరు ఆశీర్వదించే దేవుడు ప్రభు. మీ సన్నిధిని వెతికే బిడ్డల పట్లనైనా మీరు కృప చూపే దేవుడే ఉన్నారయ్యా. మీరు ఎల్లప్పుడూ బలపరిచే దేవుడు ఉన్నారయ్యా. మీకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభు. ప్రభా, మతం మారటం వలన కాదు కానీ మనసు మారటం వలన, రూపాంతరం పొందటం వలన మాలోని దుష్ట క్రియలను తొలగిస్తారు ప్రభు. మాలో ఉన్న చెడ్డ తలంపులను తీసివేస్తారు ప్రభు. మాలో ఉన్న మీకు తండ్రి అయిష్టమైన కార్యములు తొలగించే దేవుడై ఉన్నారయ్యా. మీకు స్తోత్రం తండ్రి. మీ సన్నిధిలో వచ్చి ప్రభా మా యొక్క హృదయంలో ఉన్న తండ్రి పలు విధమైన శోధనలు తీసివేయటకు ప్రభా ఇది ప్రయోజనకరంగా ఉన్న స్థలముగా మాస్టర్ విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మమ్మల్నైనా మా యొక్క సంఘ సభ్యులను మీరు ఆశించమని కోరుచును. వచ్చిన ప్రతి ఒక్కరికొరకే మీకు వందనాలు తెలిసిన తండ్రి. బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరాలు తీర్చి ప్రభు మీరు సమాధానం వెళ్ళటకు కృప చూపు మనం కోరుచాను ప్రభు తండ్రి. ఈ దినము తండ్రి ప్రభు వచ్చే ప్రతి బిడ్డలు తిరిగి వెళ్తుండగా మీకు ప్రసన్నత తోడ్పడితే నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి కాపాడి నడిపించను గాక. ఆమెన్. హల్లెలూయా. Echo of His Call Ministries, 10 Muhammad Abdullah 2nd Street, opposite International Cricket Stadium, Chepauk, Chennai 600005, India. Phone 9144-2852-8282. Mobile phone and WhatsApp 91-98412-71858. Email sam@echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.